వెల్కమ్ టు మై ఛానల్. చలో వంట చేద్దామా. ఒక చిన్న రహస్య మసాలా అదే మాట ఎగ్ కర్రీకి స్పెషల్ టేస్ట్ తీసుకువస్తుంది. ఈ మసాలా లేకుండా ఈ కర్రీ అసలే కాదంటారు మా ఇంట్లో. మీకోసం చలో వంట చేద్దామా స్పెషల్ రెసిపీ టొమాటో ఎగ్ కర్రీ. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 kg టొమాటో, 6 eggs, ఉల్లిపాయ మీడియం సైజ్, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 3 రెమ్మల కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, లవంగాలు. మనము ఈ ఆనియన్ను చిన్న ముక్కలుగా చేసుకుందాము. 3 పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసుకుందాము. టొమాటోలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుందాము. మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనియన్ వేసుకొని కలుపుకుందాము. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అడ్డంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకుందాము. స్టవ్ను మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే తాలింపు మాడిపోకుండా ఉంటుంది. తాలింపు త్వరగా వేగాలంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు ఈ 1 స్పూన్ సాల్ట్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేగాక కరివేపాకు వేసుకుందాము. ముందే వేసుకుంటే కరివేపాకు నల్లబడిపోతుంది. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ పేస్ట్లో నేను కొంచెం పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనము 1.5 స్పూను పసుపు వేసుకుందాము. నేను వేసే స్పూను చిన్నదిగా ఉందని 1.5 స్పూను తీసుకున్నాను. మీరైతే 1 స్పూను తీసుకుంటే సరిపోతుంది. తాలింపు రెడీ అయింది. దీనిలో మనము ముందుగానే కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకుందాము. నేను 1 kg టొమాటోలకి 6 eggs తీసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకుందాము. టొమాటోలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. దీనిని 5 నుండి 6 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాము. 5 నిమిషాలు అయ్యాయి కదా, మనం ఒక్కసారి మూత తీసి టొమాటోలు ఎంత ఉడికాయో చూద్దాం. ఒక్కసారి దీన్ని కలుపుకుందాము. ఇంకా కొంత టైం పడుతుంది. అంతలో మనం దీనికి కావలసిన మసాలా సిద్ధం చేద్దాం. నేను మసాలా కోసము 3 స్పూన్ల ధనియాలు, 10 లవంగాలు తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లార్చాక మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలను కలుపుకుందాము. మనము ఈ టమాటో 90% ఉడికిపోయింది. నేను తీసుకున్న టొమాటోలు కొంచెం కచ్చిగా ఉన్నాయి. మీరు కాస్త ఎక్కువ పండిన టొమాటోలు తీసుకుంటే త్వరగా ఉడుకుతాయి. నేను 1 స్పూన్ ఉప్పు తాలింపులో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. మొత్తం కలిపి 3 స్పూన్లు, 4 స్పూన్ల కారం వేసుకుందాము. మీరు కాస్త ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే స్పూన్ కారం వేసుకోవచ్చు. ఉప్పు కారం ఇక్కడ వేసాం కదా. టమాటాలు ఇంకాస్త ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వారు ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం బాగా పట్టింది. ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుందాము. ముందే ఎగ్స్ వేసుకుంటే మనం కొత్తిమీర కలపడానికి వీలుండదు కదా, అందుకే నేను ఎగ్స్ వేసుకునే ముందు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడే మనం ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ వేసే ముందు కర్రీని కొంచెం పైకి అని పెట్టుకుందాము. ఇలా సైడ్కి పెట్టడం వల్ల మనకు ఎగ్స్ చెదిరిపోకుండా విడివిడిగా ఉంటాయి. మనం ఎగ్స్ వేసుకునేటప్పుడు ఒక ఎగ్గుకు మరో ఎగ్గుకు మధ్య స్పేస్ ఉండేలా చూసుకొని వేసుకోవాలి. అప్పుడే ఎగ్స్ అన్నీ కలిసిపోకుండా దేనికది సపరేట్గా వస్తాయి. ఎగ్స్తో కర్రీ చేస్తున్నప్పుడు వెడల్పు గిన్నె తీసుకుంటే మనకు
ఎగ్స్ విడివిడిగా వస్తాయి, తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను కదా, మీరు ఇక్కడ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. మనము మొత్తం అన్ని ఎగ్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడే కదపకూడదు, మూత పెట్టుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. మనకు 5 మినిట్స్ అయిపోయింది కదా, మూత తీసి ఒకసారి ఎగ్స్ ఎలా ఉడికాయో చూద్దాము. ఒక్కసారి కిందికి అడుగంటకుండా కలుపుకున్న తర్వాత మనం ఉల్టా వేసుకుందాం. ఎగ్స్ ఉడకడం బట్టే మనకు అసలైన టేస్ట్ వస్తుంది. ఇలా ఉడకడం వల్ల టమాటా ఫ్లేవర్ ఎగ్కు బాగా పడుతుంది. ఎగ్స్ ఉడకడం బట్టే మనకు అసలైన టేస్ట్ వస్తుంది. ఇలా ఉడకడం వల్ల టమాటా ఫ్లేవర్ ఎగ్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్స్ను తిప్పుకుందాము, ఎందుకంటే రెండో వైపు కూడా ఉడకాలి కాబట్టి. ఫైనల్గా ఇది 3-4 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. 3 మినిట్స్ ఉడికిన తర్వాత మనకు టమాటా ఎగ్ కర్రీ ఇలా వచ్చింది. చూడండి, చూస్తూనే తినాలి అనిపించేలా బాగుంది కదండి. మనకి ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడికాయి. మనం కర్రీని అడగంటకుండా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ హోమ్ మేడ్ మసాలా వేసే టైం వచ్చింది. ఈ లవంగాల ధనియాలతో కలిపి చేసిన మసాలా కర్రీకి మంచి అరోమా అండ్ టేస్ట్ తీసుకువస్తుంది. ఫైనల్గా మిగిలిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. దీంతో కలరు, టేస్టు, వాసన అన్నీ అదిరిపోతాయి. మీరు ఈ కర్రీని చపాతీలోకి, అన్నంలోకి, పూరిలోకి వేసుకుని తింటే ఈ మజానే వేరుంటుంది. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి.